వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెర్సన్ డైరీ ఉమెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కాయను అయితే పరిచయం చేయబోతున్నాను. దానికంటే ముందు ఫస్ట్ ఒకటి చూపిస్తాను చూడండి. సో ఇది మీరు బజార్లో ఈ పీచు కొనాలి అంటే సుమారు 100 నుండి 150 లేదా 60-70 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంత పీచ్ అయితే ఖచ్చితంగా 100 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇది మీరు బజార్లో ఆర్గానిక్ షాపులలో కానీ సూపర్ మార్కెట్లో కానీ మీరు కొనే ఉంటారు. సో ఇది నేతి బీరకాయ పీచ్ అన్నమాట. సో ఇది నేతి బీరకాయ సంబంధించిన ఒక పీచ్ అండి. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ నేతి బీరకాయని షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఎక్కువగా తినాలి. తింటే వాళ్ళకి చాలా మంచిది, అంటే షుగర్ని కంట్రోల్ చేయడంలో చాలా తోడ్పడుతుంది. సో నేతి బీరకాయతో పచ్చడి చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది, కూర చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఆ నేతి బీరకాయ వేస్ట్ అవ్వకుండా చూడండి, ఇలా కాయని ఎండబెట్టి, అంటే చెట్టు మీదే ఎండబెట్టాలి. దీని కాయ ముదిరింది కదా అని కోసి ఎండబెట్టద్దు, దీన్ని చెట్టు మీద ఎండబెట్టాలి. చెట్టు మీద బాగా ఎండిన తర్వాత అది ఎల్లో కలర్లో వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని కట్ చేస్తే ఈ కింద వచ్చేసి ఒక మూతలాగా తయారవుతుంది అన్నమాట. సో దాన్ని తుంచేస్తే విత్తనాలు మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఆ విత్తనాలు తీసేసిన తర్వాత దీన్ని నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత పై చర్మం అంతా ఒలిచేసుకొని దీన్ని ఒకరోజు ఫ్యాన్ కింద కానీ లేదా ఎండలో కానీ పెట్టేశారంటే ఇది బాగా ఎండిపోతుంది. ఇప్పుడు ఇలా గట్టిగా ఉంది కదా, సో బాగా వాడేటప్పుడు మనం సోప్ వేసి ఒళ్ళు రుద్దుకునేటప్పుడు ఇది వాడంగా మెత్తబడిపోతుంది. మీరు సో ఈ మామూలు ప్లాస్టిక్ పీచ్ తోటి మీరు ఒళ్ళు రుద్దుకున్నారు అంటే చర్మం అంతగా, అంటే మట్టి అయితే పోతుంది కానీ గరుగ్గా అనిపిస్తుంది, స్మూత్నెస్ రాదు. కానీ ఈ పీచ్తో అయితే మీరు స్నానం చేసేటప్పుడు వాడారంటే బాగా చర్మం అనేది స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. స్కిన్కి ఎలాంటి ఎలర్జీ కానీ అలాంటివి రాకుండా ఉంటాయి. దీన్ని ఎక్కువ కాలం వాడుకోవచ్చు అనమాట. బ్యాక్టీరియా అనేది ఇందులో చేరదు, అందుకని ఎక్కువ కాలం అయితే దీన్ని వాడుకోవచ్చు. సో నేను ఒక పీచ్ని ఒక 2-3 నెలల నుంచి వాడుతున్నాను, అది ఇంకా పాడవలేదు, అలానే ఉంది. మామూలుగా అయితే పీచులు వచ్చేస్తుంది కదా, కానీ ఇది రాదనమాట. ఇది ఒక పీచ్కి బాగా బంధం ఏర్పడిపోయి ఉంటుంది. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, పల్లెటూరులోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఒక్కళ్ళని కొట్టారంటే ఊరు మొత్తం వస్తారు. అందుకే అంటారా దీన్నేరా అంటారు బీరకాయ పీచు సంబంధం అని. అంటే బీరకాయ పీచు లాగా అనమాట, అంటే ఒక్కదాన్ని కూడా మనం ఇట్లా విడదీయలేము, అంత ఇదిగా ఉంటుంది. సో అదనమాట. సో దీన్ని చూస్తుంటే నాకు ఆ మాటే గుర్తొచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇప్పుడు నేను ఇది మొత్తం ఎలా చేసి నేను ఈలాగా తీసుకొచ్చాను అనేది మీకు మొత్తం వీడియో అయితే చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. సో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఓ మంచి కామెంట్ అయితే తెలియజేయండి. ఫస్ట్ చెట్టు నుంచి కోసుకొచ్చిన తర్వాత ఇలా ఉంటాయి కాయలు. ఇది నేను చెట్టు మీద కోసాను, చెట్టు మీద పండింది, చెట్టు మీద ఎండింది. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు విత్తనాలన్నీ ఇంటికాడ పోసి వచ్చాను, ఎందుకంటే మళ్ళీ నాటుకోవచ్చని. తర్వాత ఇట్లా బకెట్లో నీళ్ళల్లో ముంచేసాను, మొత్తం బాగా మునిగేంత వరకు ముంచి, ఆ తర్వాత మునిగేంత వరకు నీళ్లు పట్టి, సుమారు నేను ఇప్పుడు టైం 10 అవుతుంది, సాయంత్రం 3 వరకు నానబెట్టాలి అనుకుంటున్నాను. సో ఆ టైం వరకు నేను నానబెట్టేశాను అనమాట. అంటే ఇవన్నీ చేస్తూ నేను వీడియో తీశాను కాబట్టి మీకు చెప్పేస్తున్నాను, అంటే ఎంత టైం పెట్టాను ఏంటి సంగతి అని. 3 తర్వాత చూస్తే బాగా నానిపోయి బరువు ఎక్కి, చూసారా ఇట్లా ఉన్నాయన్నమాట. మెత్తగంటే మరీ మెత్తంగా అయిపోవు, అంటే చెక్కు ఒలుచుకోవడానికి వీలుగా ఉంటుంది. 2 రోజులు నానబెట్టినా అలానే ఉంటుంది, మరి మెత్తగా ఇదైపోయి మొత్తం కలిసిపోదన్నమాట. ఇలా నానిన తర్వాత ఆ పై పొక్కు వలవడం అనేది ఈజీ అవుతుంది. సో ఇంకా మామూలు బత్తాకాయో లేకపోతే నిమ్మకాయో తొక్కొలిచినట్టు ఒలుచుకోవడమే, తీరిగా కూర్చొని ఆ పొక్కంతా ఒలిచిన తర్వాత చూడండి పీచ్ అనేది అలా తెల్లగా తయారవుతుంది.
అట్లా ఆ మూడింటిని నేను ఒలిచేసుకున్నాను. ఒలిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒలుచుకోండి, ఎందుకంటే కొంచెం ఆ చెక్కు కోసుకునే ప్రమాదం ఉంది. అయితే మెత్తగా నీళ్ళల్లో నానింది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. చూసారా ఒలిచిన తర్వాత ఎలా అయినాయో, సేమ్ ఇంతే షాప్లో కూడా ఇలానే పెట్టి అమ్మేస్తారు. మీరు చూసే ఉంటారు, ప్యాకెట్స్లో అమ్ముతూ ఉంటారు సూపర్ మార్కెట్లో. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మీకు నచ్చిందా? కొంచెం జోముగా జిగురుగా అట్లా ఉంటుంది, కానీ మనం ఒళ్ళు రుద్దుకునే కొద్దీ కలర్ చేంజ్ అయిపోతుంది, మారిపోతుంది. సో ఈ పీచ్ అనేది ఎక్కువ కాలం మనం ఒళ్ళు రుద్దుకోవడానికి పనికి వస్తుంది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.